ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీజేపీలో ముసలం పుట్టిందా? కమలం పార్టీ అంతర్గత రాజకీయాలతో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి విసిగిపోయారా? బీజేపీతో తెగదెంపులు చేసుకోవడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చేశారా? అందుకే తెగించి మాట్లాడుతున్నారా? ఫుట్బాల్తో నిరసన అందులో భాగమేనా? కమలం పార్టీ నుంచి ఆయన అడుగులు ఎటువైపు ఉండబోతున్నాయి? చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రంగారెడ్డి జిల్లా వాసులకు పరిచయం అక్కర్లేని పేరు. పైగా కొండా ఒక బ్రాండ్. ఎందుకంటే స్వయంగా ఎవరు పేరు మీద అయితే రంగారెడ్డి జిల్లా ఏర్పాటైందో ఆ రంగారెడ్డికి స్వయంగా మనవడాయన. రంగారెడ్డి అంటే రాజకీయ ధురంధరుడు. అలాంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ విశ్వేశ్వరరెడ్డి చాలా సింపుల్గానే ఉంటారు. హంగు ఆర్భాటాలకు చాలా దూరంగానే ఉంటారు. చాలా సాఫ్ట్గా ఉంటారు. ఆయన నోటి నుంచి పరుష పదజాలం వినిపించదు. అలాంటి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆ మధ్య సొంత పార్టీ కేడర్ పైనే విరుచుకుపడ్డారు. కేడర్ అవసరం లేనట్లుగానే మాట్లాడారు. అంతేకాదు మరొక అడుగు ముందుకు వేసి రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి ఫుట్బాల్ తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. కొండా విశ్వేశ్వరరెడ్డిలో సడన్గా ఇంత మార్పు ఎందుకు వచ్చింది? ఆయన ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటే చాలా కారణాలే కనిపిస్తున్నాయి. కొండా విశ్వేశ్వరరెడ్డి రాజకీయ ప్రస్థానం బీఆర్ఎస్ నుంచి మొదలైంది. 2014లో ఎంపీగా గెలిచి సత్తా చాటారాయన. అలాంటి విశ్వేశ్వరరెడ్డి కారు పార్టీలో ఇమడలేక హస్తంగూటికి చేరారు. 2018లో చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోయారు. మళ్ళీ 2023 ఎన్నికల నాటికి బీజేపీ పార్టీలోకి మారారు. వాస్తవానికి ఎన్నికలకు ముందే విశ్వేశ్వరరెడ్డిని కాంగ్రెస్లోకి తీసుకురావాలని గట్టి ప్రయత్నాలు జరిగాయి. అప్పటి పీసీసీ చీఫ్ నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన హస్తం పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కూడా. ఈ క్రమంలో అప్పట్లో వివేక్, రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి కీలక నేతలు బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లోకి చేరారు. విశ్వేశ్వరరెడ్డి కూడా అప్పట్లోనే కాంగ్రెస్లో చేరుతామని కూడా అందరూ అంచనా వేశారు. కానీ ఎందుకు ఆయన హస్తం గూటికి చేరకుండానే బీజేపీలోనే ఉండిపోయారు. ఏదైతేనే ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీగా నిలుచొని సత్తా చాటారు. ఈ విషయంలో కొండా విశ్వేశ్వరరెడ్డి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే చేవెళ్ల ఎంపీ స్థానంలో బీజేపీ మరీ అంత బలంగా ఏమీ లేదు. అలాంటి చోట ఆయన నిలబడి గెలవటం అంటే మాటలు కాదు. ఈ విషయంలో పార్టీ కంటే ఆయన సొంత పరపతి ఎక్కువగా పనిచేసిందని కూడా చెబుతూ ఉంటారు. బీజేపీ వేవ్ ఉన్నప్పటికీ దానిని మించి కొండా విశ్వేశ్వరరెడ్డికి వ్యక్తిగతంగా ఉన్న క్లీన్ ఇమేజ్ కలిసొచ్చిందనే చెప్పాలి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చేవెళ్ల ఎంపీ సీటును బీజేపీ గెలుచుకోగలిగింది. చేవెళ్ల ఎంపీ సీటునైతే గెలుచుకున్నారు. కానీ బీజేపీలోని నేతలు మనసును మాత్రం కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుచుకోలేకపోయారన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికీ కమలం పార్టీ రాజకీయాలతో ఆయనకు పొసగడం లేదు. ఎంపీగా రంగారెడ్డి ఉమ్మడి జిల్లా బీజేపీపై ఆయన ముద్ర ఉండాలి. పార్టీలోని కార్యక్రమాలు ఆయన కనుసన్నల్లోనే ఉండాలి. కానీ అలాంటిది ఆయనకు తెలియకుండానే జిల్లాలో చాలానే జరిగిపోతున్నాయని టాక్ ఉంది. ముఖ్యంగా పార్టీ పదవుల నియామకంలో కనీసం ఆయనకు మాట మాత్రమైనా చెప్పకుండా అన్నీ జరిగిపోయాయని కూడా సమాచారం. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా రాజశేఖర్ రెడ్డిని, రంగారెడ్డి రూరల్ అధ్యక్షుడిగా రాజభూపాల్ రెడ్డిని నియమించారు. దీనిపై ఆయనకు ఎలాంటి సమాచారం కూడా లేదట. అప్పటి నుంచి విశ్వేశ్వరరెడ్డి పార్టీపై చాలా అసహనంగా ఉన్నారని కూడా తెలుస్తోంది. ఈ విషయంలో బీజేపీ చీఫ్ రామచంద్రరావుకు సైతం కంప్లైంట్ చేసినట్లు సమాచారం. తన విషయంలో ఇలాగే ఉంటే కఠిన నిర్ణయం తీసుకొని తన దారి తాను చూసుకుంటానని కూడా ఆయన చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. రామచంద్రరావు వెంటనే స్పందించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలతో మీటింగును ఇటీవలే ఏర్పాటు చేసినట్టు ఒక టాక్. పేరుకు మెయిన్ లీడర్లను రమ్మంటే క్యాడర్ లీడర్లంతా బహిరంగ సభకు వచ్చేశారట. మెజార్టీ లీడర్లంతా జిల్లా అధ్యక్షుల నియామకంపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు కూడా సమాచారం. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న రామచంద్రరావు జూబ్లీహిల్స్ బైపోయిన తర్వాత మాట్లాడదామని సర్ది చెప్పి పంపేశారట. అసలు సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి తెలియకుండానే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ వ్యవహారాలు ఎలా జరిగిపోతున్నాయో తెలుసుకుని బీజేపీ చీఫ్ సైతం ఆశ్చర్యపోయినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో విశ్వేశ్వరరెడ్డికి సైతం వాస్తవం బోధపడిందట. రాష్ట్ర బీజేపీ కార్యాలయం నుంచి కొన్ని శక్తులు ఇవన్నీ చేస్తున్నాయని విశ్వేశ్వరరెడ్డి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.
ఎన్నికల వరకే రాజకీయం, ఆ తర్వాత డెవలప్మెంట్ పైనే ఫోకస్ ఉండాలన్నది విశ్వేశ్వరరెడ్డి తాపత్రయం. కానీ బీజేపీలో అలా లేదట. ఏది ఏమైనా పార్టీని అడ్డుపెట్టుకుని ఎదగాలన్న తాపత్రయంలో కొందరు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లీడర్లు ఉన్నారట. ఓ కీలక నేత అండదండలు వీరికి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే విశ్వేశ్వరరెడ్డికి తెలియకుండానే జిల్లాలో చాలా జరిగిపోతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీలోని ఇంటర్నల్ పాలిటిక్స్లో ఇక లాభం లేదన్న నిర్ణయానికి విశ్వేశ్వరరెడ్డి వచ్చినట్లు కూడా టాక్ నడుస్తోంది. సెంట్రల్ లీడర్షిప్తో మంచి రిలేషన్ ఉన్నప్పటికీ స్టేట్ బీజేపీలోని పాలిటిక్స్తో ఎంపీ సాబు విసిగిపోయినట్లు సమాచారం. అందుకే ఇక కమలం పార్టీతో తెగతెంపులు చేసుకునే నిర్ణయానికి ఆయన వచ్చేశారు అన్న ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికల తర్వాత ఒక నిర్ణయానికి విశ్వేశ్వరరెడ్డి వచ్చేస్తారని కూడా టాక్ నడుస్తోంది. బహుశా కమలం పార్టీకి ఆయన దూరం అయితే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదన్న టాక్ కూడా నడుస్తోంది. అదే గనక జరిగితే రంగారెడ్డి జిల్లాలో బీజేపీ బలం తగ్గిపోవడం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది. మరోవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో అంత త్వరగా విశ్వేశ్వరరెడ్డి పార్టీని వీడకపోవచ్చని కూడా ప్రచారం మరొక పక్క జరుగుతోంది. కానీ ఒక్కడే మాత్రం వాస్తవం, బీజేపీలోని ఇంటర్నల్ పాలిటిక్స్తో విశ్వేశ్వరరెడ్డి విసిగిపోయారన్నది మాత్రం నిజం. అందుకే ఇక పార్టీ వ్యవహారాలతో అంటీ ముట్టనట్లుగానే ఉంటూనే నియోజకవర్గంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాలని విశ్వేశ్వరరెడ్డి అనుకుంటున్నారట. అందుకే నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తున్నారని కూడా చెబుతున్నారు. మరి ఇప్పటికైనా విశ్వేశ్వరరెడ్డితో బీజేపీ అగ్రనాయకత్వం మాట్లాడుతుందా? ఆయనలోని అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేస్తారా, లేక తెగేదాకా లాగి ఆయనను దూరం చేసుకుంటారా అన్నది చూడాలి.